2024వ సంవత్సరం చివరి రోజున గోదావరి కనిలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై మరొకరు కత్తితో కిరాతకంగా దాడికి తెగబడడం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. గోదావరికని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మాట్లాడుకుంటున్న క్రమంలో స్థానిక వినోబా నగర్కు చెందిన నంది శ్రీనివాస్పై మంచిర్యాల జిల్లా భీమారం గ్రామానికి చెందిన గొల్ల శ్రావణ్ హఠాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 14 కత్తిపోట్లకు గురైన శ్రీనివాస్ రక్తపు మడుగులో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాస్ను హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. బలమైన కత్తిపోట్లు కావడంతో శ్రీనివాస్ పరిస్థితి విషమంగా మారింది. దీంతో హాస్పిటల్ వైద్యులు ఉన్నత చికిత్స కోసం కరీంనగర్కు తరలించగా అక్కడి నుండి హైదరాబాద్కు తరలించినట్లు తెలియవచ్చింది. కాగా ఘటన జరిగిన కొన్ని గంటలలోపే నిందితుడు శ్రావణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ దాడికి గల కారణాలను వివరించారు. వినోబనగర్కు చెందిన నంది శ్రీనివాస్ మేనకోడలను భీమారంకు చెందిన గొల్ల శ్రావణ్ 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. శ్రావణ్కు మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పడడం వారి దంపతుల మధ్య గొడవకు కారణమైంది. ఈ గొడవలో శ్రీనివాస్ జోక్యం చేసుకోవడం నచ్చని శ్రావణ్ కక్ష కట్టి శ్రీనివాస్పై దాడికి తెగబడ్డట్లు చెప్పారు. శ్రావణ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ భీమారంకు చెందిన గొల్ల శ్రావణ్ అనే వ్యక్తి 6 సంవత్సరాల క్రితం ఈ గోదావరికానికి చెందిన ఒక అమ్మాయి పూజతోటి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి 2 పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత ఈ శ్రవణ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం వల్ల భార్యతోటి కొన్ని గొడవలు రావడం వల్ల పూజ యొక్క మేనమామ నంది శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదుర్చడానికి కొంచెం పెద్దగా పంచాయతీ చేయడం జరిగింది. దాని మీద ఈ శ్రీనివాస్ మీద కక్ష పెంచుకొని ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతం లోపల ఆయనతోటి గోదావరికానికి వచ్చేసి ఆయనతోటి మాట్లాడాలని నమ్మించి కళాశాల ప్రాంగణంలోకి తీసుకెళ్ళి అక్కడ మాట్లాడుతూ అకస్మాత్తుగా కత్తితోటి శ్రీనివాస్ మీద దాడి చేయడం జరిగింది. ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం. అయితే శ్రవణ్ను నమ్మి కళాశాలకు వెళ్ళి మాట్లాడే క్రమం లోపల శ్రవణ్ విచక్షణ రహితంగా శ్రీనివాస్ మీద కత్తితోటి అటాక్ చేయడం, అతను పూర్తిగా కొలాప్స్ అవ్వడం జరిగింది. అది తెలిసిన వెంటనే గోదావరికాని పోలీస్ 1 టౌన్ సిఐ ఆధ్వర్యం లోపల మిగతా పోలీసులందరూ అక్కడికి చేరుకొని శ్రీనివాస్ను రక్షించి హాస్పిటల్కు పంపడం జరిగింది. దాని మీద శ్రవణ్ మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసి సిపి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారి ఆదేశాల మేరకు ఒక 2-3 టీంలు పూర్తి స్థాయిలో ఈ కేసు మీద పంపించేసి ఈ శ్రవణ్ను ఈరోజు వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకున్నాము. శ్రవణ్ను పూర్తి స్థాయిలో విచారించగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ శ్రవణ్కు ఉన్న వివాహేతర సంబంధం విషయం లోపల శ్రీనివాస్ ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాడని కక్ష పెంచుకొని అతన్ని హత్య ప్రయత్నం చేయడం జరిగింది. శ్రవణ్ను ఈరోజు అరెస్ట్ చేశాము. కోర్టు కూడా పంపిస్తున్నాము. దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసి శిక్ష పడే విధంగా కూడా చేస్తాము. ఇట్లాంటి కుటుంబంకు సంబంధించిన విషయాల లోపల ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. దీని మీద ప్రజలు తమ యొక్క సంబంధాల విషయం లోపల తమ బాంధవ్యాల విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి కుటుంబ సభ్యుల మధ్యలో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవడం అనేది ఈ రోజులలో ముఖ్యమైన అంశంగా మారుతాం. ఈ మీడియా సమావేశంలో 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సిఐ రవీందర్, ఎస్ఐ సైదులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.